దేవుణ్ణి నీవు దుఃఖపడుతువు. యేసయ్యా నీ పాపం కొరకు ప్రాణము పెట్టను. యేసయ్యా నిన్ను రక్షించి పరమున చేర్చును. యేసయ్యా నీ పాపం కొరకు ప్రాణము పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ప్రియమైన కింతలవానిపేటలో ఉన్నటువంటి సంఘము, యేసుక్రీస్తు ప్రార్థన అనేటువంటి ప్రార్థనా సంఘము ఈరోజు ఈ ఉదయకాలము ప్రియ అక్కమ్మ, చెల్లమ్మ, తమ్ముడు, అన్నయ్య మీ అందరికీ కూడా ఈరోజు పునరుత్థానం అనేటువంటి ఈ అద్భుతమైన ఆదివారము మీ అందరికీ శుభములు, ప్రభు యొక్క దీవెనలు కింతలవానిపేటలో ఉన్న ప్రజలందరికీ కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నాం, మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాం. మీకున్నటువంటి అప్పుల నుంచి, అనారోగ్యాల నుంచి, అనేక రకాల బాధల నుంచి కేవలము వీటి నుంచి మాత్రమే విడిపించటం కాదు, కానీ మీ ఆత్మలను విడిపించటానికి కొరకు అద్భుతమైనటువంటి రక్షకుడిని ఈరోజు మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. మరొకసారి ఈయన మీ కొరకు మాత్రమే వచ్చాడు. ఎందుకంటే ప్రపంచంలో ఒకరిని మాత్రమే ఒకరు రక్షించగలరు. లేకపోతే ఒక 100 మందిని రక్షిస్తారు, 10 మందిని రక్షిస్తారు, 10,000 మందిని రక్షిస్తారు. 800 కోట్ల ప్రజలు ఇంకా లెక్కల సర్వేలో అన్ని కూడా లెక్క పెట్టలేరు. కానీ ఎన్నో ద్వీపాలు ఉన్నాయి, అక్కడ కూడా నివసిస్తున్న ప్రజలు, సముద్రాల మధ్య కూడా ఉన్నవారు ఉన్నారు. ఇలా లెక్కల్లో ఉన్నటువంటివి కొద్ది మాత్రమే. ఇంకా ఎన్నో దేశాలు, ఖండాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు లెక్కకి మించినటువంటి ఈ సంఖ్య ఈ తరములో 800 కోట్లు అంటున్నారు. మరి ముందుకు వెళ్తే ఎంతమంది చనిపోయారు, ఎన్ని కోట్ల మంది నరకమనే ఊబులోకి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎన్ని కోట్ల మంది భయంకరమైన పాతాళంలోకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు నరకం అనేటువంటిది ఎవరు పుట్టించారు? ఆ ముందు నుంచి వస్తే కొన్ని పెంటలు ఉన్నాయి. ఆ పెంటలు కూడా మనమే పుట్టించుకున్నాం. మనకి బాగా విశాలంగా ఉందని, కొంచెం స్థలాలు ఉన్నాయని మనము కొన్ని ఇది బెడ్రూమ్ అయితే బాగుంటుంది, ఇది పూజ గది అయితే బాగుంటుంది, ఇది మేడ మీద ఒక ప్రత్యేకమైన గది అయితే బాగుంటుంది, ఇలా కొన్ని గదులు మనం కట్టుకున్నాం, కొన్ని మనము స్థలాలు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే దేవుడు కూడా 2 స్థలాలు ఏర్పాటు చేశాడు. ఒకటి పరలోకం అనే వైకుంఠం, ఒకటి భూమి అనేటువంటి మధ్యలో ఇదొక స్థలము. నువ్వు నిల్చున్న నీ పాదాల కింద నరకము, గోళము, భయంకరమైన వేదనకరమైనటువంటి పాతాళం అనేటువంటిది ఒక స్థలము. మొత్తం 3 స్థలాలు. ఈరోజు పైకి వెళ్తావా కిందకి వెళ్తావా అన్నటువంటిదిగా ఈ మధ్యలో నిన్ను ఉంచాడు. దేనికి నీ ఓటు? 5 సంవత్సరాల ఓటు కాదు ఇది, జీవితాంతం నీ ఓటు. పైకి వేస్తావా కిందన పాతాళం అనేటువంటి నరకానికి వేస్తావా తేల్చుకో మానవుడా అని ఈ సెంటర్లో ఈ భూమి మీద నిన్ను ఉంచాడు. నాకొద్దు నాయన పైకి, నాకు కిందకే వెళ్తానంటే చూడండి, ఆ మధ్యన కరోనా వచ్చినప్పుడు చాలా భయంకరమైన ఈ కోవిడ్లో పోలీసులు కొంతమందిని మాత్రమే కాపలా కాసేవారు. అయినా సరే మనుషులు ఇంట్లో మేము ఉండమో, మేము బయట తిరుగుతామని యవనస్తులు అటు ఇటు మొత్తం పరిగెడుతుండేవారు. అయితే ఈరోజు ఈ పాపం అనేటువంటిది నిన్ను ఎలాగైనా సరే చెయ్యాలని ఈ పాపం అనేటువంటిది రోజు కూడా నీ దగ్గరికి వస్తూ ఉంటది. ఈరోజు ఈ పాపము ఎన్ని రకాలుగా ఉంది? పాపము రకరకాలుగా వస్తూ ఉంటది. పాపము చెయ్యని మనుష్యుడు ఎవరైనా ఉన్నాడా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు పరలోకాన్ని పోగొట్టుకుని ఉన్నారు. ప్రాంతీయ భేదం లేదు, జాతి భేదం లేదు, రక్త భేదం లేదు, మత భేదం లేదు, కుల భేదం లేదు, వర్ణ భేదం లేదు. అయితే ఇది ప్రతి పరిస్థితుల్లో అందరిని కూడా కుదిపేస్తూ ఉంది. ఈ పాపాన్ని నుంచి ఎలా తప్పించుకుంటావు? పాపాన్ని నుంచి ఎలా దాటిపోతావు? పాపాన్ని నుంచి ఎలా పారిపోతావు?
ఈ పాపం అనేటువంటిది నువ్వు పారిపోయినా ఇది నిన్ను మాత్రం వదలదు. ఈ పాపం వలన చాలా మంది చూడండి, 2 కాట్లు ఉన్నాయటమ్మా. పాము కాటు ఒకటి ఉంది, పాపపు కాటు ఒకటి ఉంది. ఈ పాము కాటుకైతే మందు ఉంది. కిష్టపిల్లి, ఇప్పుడు పార్వతీపురం దగ్గర కిష్టపిల్లి అనేటువంటిది, అక్కడ కుక్క కాట్లు కూడా మందు ఉంది. ఒక ఆకులో, ఆ తామర ఆకులో మంచి నూనెతో కలిపినటువంటి మందు, అది నాకితే 3 సార్లు రమ్మంటారు. ఆ కుక్క కాట్లకి మందు. పాము కాట్లు కూడా మంచి ఔషధము, ఇంజక్షన్లు వచ్చాయి. ఈరోజు పాము కాటుకు మందు ఉంది, కుక్క కాట్లకు మందు ఉంది, పాపపు కాటుకు మందు. ఈరోజు నీకు పాపం అనే కాటు వల్ల ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. ఈ పాపం అనే కాటు, ఇదిగో ఇక్కడే యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అనే సంఘం ఉంది. మీరు వస్తే ప్రతి ఆదివారం దానికి మందు అక్కడ దొరుకుతుంది. ఆమేన్. ఉచితమే. ఆ కిష్టపిల్లల్లో డబ్బులు ఇవ్వాలి, కొన్ని ఇంజక్షన్లు కూడా డబ్బులు ఇవ్వాలి. కానీ ఈ యొక్క పాపం అనే కాటుకు మందు మాత్రము మీరు 5 పైసలు కూడా ఇవ్వక్కర్లే. 5 పైసలు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అది ఎత్తేసారు, దేవుని పెట్టలేరు. రూపాయి కూడా చల్లట్లేదు. నువ్వు ఎంత ధనం ఇచ్చినా ఈ పాపం అనే కాటుకి వెల ఇవ్వలేవు. ఎందుకంటే పాపము ఏం చేస్తుందంటే, పాపం వలన వచ్చి జీతము మరణము. ఈ పాపం రోజు రోజుకి నీకేం చేస్తుందంటే మరణాన్ని తీసుకొస్తూ ఉంది. ఎవరైనా తప్పించగలరా? నీ పక్కింటోళ్ళు కానీ, ఎదిరింటోళ్ళు కానీ, వెనకింటోళ్ళు కానీ, మీ తాతలు ముత్తాతలు, ఏ రాజకీయ నాయకులు, ఏ భూస్వాములు ఈ పాపం నుంచి ఎవరైనా తప్పించగలరంటే ఒక్కరు మాత్రమే. ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉన్నట్లు మీలో ఎవరైనా రూఢిపరచగలరా? చెప్పండి, స్తోత్రాలు చెల్లించండి. ప్రపంచంలో ఒకే ఒక్కడు సవాల్ విసిరాడు, నాలో పాపం ఉన్నట్లు మీలో ఎవరైనా సరే ఒక్కరైనా చూపించండి అని. 33.5 సంవత్సరాలు వెతికారండి శాస్త్రులు, పరిసయ్యులు. అయ్యో, ఈలో ఏ పాపమూ లేదని పొంతి పిలాతు అనే రోమా గవర్నర్, చూడండి, రోమా గవర్నరే ఈయనలో పాపం లేదని చేతులు కడుక్కొని, ఈ పరిశుద్ధుడు ఇతను నీతిమంతుడు, ఇతను ఏ దోషము లేదండి అని ఆ రోజు యూదులందరికీ కూడా చెప్పిన వారు వినలే. సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అన్నారు. ఈరోజు మనము కూడా సత్యాన్ని నమ్మము. ఎవడో చెప్పిన అబద్ధాలే బాగా నమ్ముతాం, అసత్యాలే నమ్ముతాం. నమ్మి చాలామంది మోసపోతూ ఉన్నారు. ఈరోజు మేము కూడా అలా ఆ మోసాల్లో మా జీవితాలు చాలా నష్టపోయాం, మా బ్రతుకు చాలా నష్టపోయాం. ఈరోజు నీకు వయసు అయిపోయిందని బాధపడకు. అయ్యయ్యో, నేను యవ్వనంలో ఉంటే ఈ సత్యాన్ని నమ్మితే చాలా బాగున్నా, నేను దుఃఖపడద్దు. ఇది అద్భుతమైన అవకాశము. నీ హృదయం ఇప్పుడైనా ఇవ్వు, నీ తలంపులు ఆయనకి ఇచ్చుకో, నీ మనస్సును ఆయనకి ఇచ్చుకో. నీ బ్రతుకు ఎవరో వెలేసేస్తారో, ఏదేదో చేస్తారు. మేము రాజుల కులం మాది, రాజుల కుటుంబం మాది. అందులో ఉన్నటువంటి మా బ్రతుకులు అవన్నీ కూడా పక్కన పెట్టి యేసయ్యకు అప్పగించుకున్నాం. ఈరోజు రాజుల రారాజు మమ్మల్ని రాజులుగా చేశాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితం ఈ భూమి మీద ఎవరు నిన్ను విక్రింత పాలుగా నిన్ను ఉన్నా, నువ్వు ఎన్ని నవ్వుల పాలుగా ఉన్నా, నీ జీవితము ఇబ్బందుల్లో ఉన్నా, నీ హృదయం ఇవ్వు. నీ జీవితం ఎలా మారిపోద్దో, నీ బ్రతుకు ఎలా మారుతుందో నువ్వే చూస్తావో. మా జీవితాలు మార్చిన అద్భుతమైనటువంటి ఈ సుందరుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, మహిమ కలిగిన దేవుడు ఈ భూమి మీదకి రావడం ఏంటండి? మరి కొంత ఎండ అయితే చూడండి, మాలో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది సుఖానికి అలవాటు పడిన వారు ఏంటి ఈ ఎండ అనుకుని ఏసీలోకి వేరంగా వెళ్ళడానికి ఇష్టపడతారు. మరి మహిమలో ఉన్న గొప్ప దేవుడు నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ పేర రోడ్ల మీద, ఈ బంక రోడ్ల మీద, ఈ మట్టి రోడ్ల మీదకి రావలసిన కర్మ కొంతమంది నాయకులు కూడా రారు. వచ్చిన అప్పుడప్పుడు వచ్చి వాగ్దానం చేశాం కదా, ఎలా వేసారో రోడ్లు, కళాయిలు ఎలా ఉన్నాయని చూడటానికి వస్తారు. దేనికే? నువ్వు మరలా ఓటేయవని. కానీ ఈయన నువ్వు ఓటేస్తావని కాదు, నిన్ను రక్షించాలని. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన పరలోక వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. సూర్య దేవుని బిడ్డలారా, అక్కడ చంద్రమండలంలోకి వెళ్తే అతనికేమో సన్మానం చేశారు. మొదటేమో చంద్రమండలంలోకి వెళ్ళాడు, రెండవసారి మరొకతనేమో జీపునే తీసుకెళ్ళాడు చంద్రమండలం మీదకి. వాళ్ళకేమో సన్మానాలు చేశారు, చప్పట్లు కొట్టారు, చాలా అద్భుతమైన ఆర్భాటాలు చేశారు. ఒరే బాబు, చంద్రమండలంలోకి వెళ్ళామని కాదు, చంద్రమండలంలో జీప్ తీసుకొచ్చామని, వాహనాలు తెచ్చామని కాదు, కానీ భూమి మీదకి సృష్టికర్త దేవుడు దిగి వచ్చాడు, దానికి మీరు సంతోషించండి అన్నాడు. హల్లెలూయా.
ఈరోజు ఎంత గొప్ప దేవుడు, రక్షకుడు నీ గడప దగ్గరికి వచ్చాడు. నీ హృదయం అనే గడప దగ్గర ఆయన నిల్చొని నీ హృదయం అడుగుతూ ఉన్నాడు. నీ హృదయం ఇస్తే నీ బ్రతుకుని ఎలా మారుస్తాడంటే, మన్నులోకి వెళ్ళిపోతాను నీవు, బూడిదైపోబోతున్న నీవు, మరి కొన్ని సంవత్సరాలకి మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. నీకు చెప్పకుండా నీ ఆత్మే నీలో ఉండదు. నీ ఆత్మే నీకు మాట్లాడకుండా ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు. అటువంటిది ఈరోజు ఈ రక్షించే యేసు ప్రభు మరణాన్ని గెలిచిన దేవుడు. అన్ని సమాధుల్లోకి వెళ్తే అందరూ కూడా చనిపోయే ఉన్నారు, ఒక్క సమాధే ఖాళీగా ఉంది. ఆమేన్. ప్రపంచంలో ఎన్ని సమాధుల దగ్గరికి వెళ్ళి నువ్వు కేకలేసినా వారు కళేబరాలు మన్ను కలిసిపోయాయి. కానీ యేసు ప్రభు సమాధి ఒక్కటే మన్ను అవ్వలేదు. ఆయన ఎముకలు దుమ్ములోకి వెళ్ళలేదు. ఆయన ఒక్కడే మహిమ దేహముగా సమాధులన్నీ కూడా ఉంటే ఆయన ఒక్క సమాధి చేల్చబడి ఉన్నది, తెరవబడి ఉన్నది. ఆ అద్భుతమైన రక్షకుడు ఈరోజు మీ దగ్గరికి వచ్చాడు. ఆయనకు అప్పగించుకోండి. యేసయ్య మాత్రమే నరకం నుంచి తప్పిస్తాడు. ఆయనే మీ విమోచకుడు. యేసయ్య కొరకు ఇదిగో యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఇక్కడ ఉన్నది. మీ కొరకు ప్రతి మాటలు చెప్పబడతాయి. యేసయ్య మిమ్మల్ని దీవించి కాపాడును గాక. ఆమేన్.